బింగో యొక్క పూల్ డే. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. గట్టు, చింకి మరియు వాళ్ల కుక్కపిల్ల బింగో ఇంట్లో సోఫా మీద పడుకుని ఎండకి అల్లాడిపోతూ ఉంటారు. అమ్మా, ఎంత ఎండగా ఉందో చూడండి. అవునమ్మా, మనకంటే బింగో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. మనము ఏసీ రూమ్లోకి వెళ్ళిపోదాం. పిల్లలు, ఏసీలో ఉండడం బింగోకి అంత మంచిది కాదు. అయినా మనం రాత్రిపూట ఏసీ వేస్తాం కదా, అప్పుడు అది ఎలాగో ఏసీలోనే ఉంటుంది. మరిప్పుడు ఏం చేస్తామమ్మా? బింగోని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏదైనా చెయ్యాలి, కానీ ఎలా? ఎంత బాగుంటుంది హోలీ పూల్ మన గ్రౌండ్లో ఇప్పటికీ ఉండుంటే. హా, హోలీ అప్పుడు బింగోకి చాలా బాగా నచ్చింది ఆ పూల్. అప్పుడే అమ్మకి ఒకటి గుర్తుకు వస్తుంటుంది. అరే, మంచి ఐడియా ఇచ్చావు, రండి నాతో. అలా చెప్పి అమ్మ స్టోర్ రూంలోకి వెళ్తుంది. ఇదిగోండి మీ చిన్నప్పటి పూల్. ఇది మీకు గుర్తుందా పిల్లలు? దీంట్లో గాలి కొడితే బింగోకి ఇది సమ్మర్ పూల్ అయిపోతుంది. గ్రేట్ ఐడియా అమ్మా. గట్టు దాన్ని బాల్కనీలో పెడదాము. గట్టు పంపు తెస్తాడు. మమ్మీ పూల్ క్లీన్ చేస్తుంది. చింకి నీళ్లు నింపుతుంది. అయిపోయింది పిల్లలు, ఇప్పుడు ఈ పైప్తో అందులో నీళ్లు నింపుదాం. చింకి వెళ్ళి ఆన్ చేయి. ఓకే. చింకి నల్లా ఆన్ చేస్తుంది. పూల్ లోపల నీళ్లు నిండుతూ ఉంటాయి. అది చూసి బింగో చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. బింగో, నీ నల్లా రెడీ అయిపోయింది. బింగో చాలా ఆనందంగా ఉంది. పద చింకి, మనం కూడా బింగితో ఆడుకుందాం. ఓకే గట్టు. మీరు ఆడుకోండి, అప్పటి వరకు నేను పని చేస్తాను. ఓకే అమ్మా. మజా వస్తుంది కదా గట్టు. హా చింకి, కానీ చూడు, పూల్ చాలా చిన్నగా ఉంది. బింగో అందులో ఆడుకోలేకపోతుంది. అవును గట్టు, మనం డైరెక్ట్ పైప్తో ఆడుకుంటే బాగుంటుందేమో. కాసేపటి తర్వాత మమ్మీ వచ్చి చూసేసరికి చింకీ పైప్తో బింగో మీద నీళ్లు పోస్తూ ఉంటుంది. బాల్కనీ అంతా నీళ్లతో నిండిపోయి ఉంటుంది. అదంతా చూసి అమ్మ గట్టిగా అరుస్తుంది. అరే, ఏం చేస్తున్నారు మీరు? ఇదంతా నీళ్లు నిండిపోయింది. అప్పుడే నాన్న కూడా అక్కడికి వస్తారు. సారీ అమ్మా, ఈ పూల్ చాలా చిన్నదిగా ఉంది. బింగో సరిగ్గా స్విమ్మింగ్ చేయలేకపోతుంది. అందుకే బింగో కోసం పైప్తో నీళ్లు కొట్టామమ్మా. అలాగా? అయితే ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు? అమ్మా, మేము హెల్ప్ చేస్తాంలే. హా, సరే, కానీ పూల్ లోపల నింపాలి, బయట కాదు, అర్థమైందా? అవును, పిల్లలు చెప్పింది కూడా నిజమే కదా. ఆ పూల్ బింగోకి చాలా చిన్నది. నాన్న. గట్టు చింకి, క్లీన్ చేసి మీరు త్వరగా రెడీ అవ్వండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏమడియా నాన్న? ముందు రెడీ అవ్వండి, తర్వాత తెలుస్తుంది. అలాగే నాన్న. కొద్దిసేపటికి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అమ్మ, నాన్న, చింకి, గట్టు రెడీ అయిపోతారు. బింగో కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి నాన్న, మనం ఎక్కడికి వెళ్తాం? పిల్లలు, ఈరోజు మనం బింగోని ఒక స్పెషల్ డాగ్ స్విమ్మింగ్ పూల్ కి తీసుకువెళ్తున్నాం. ఏంటి? డాగ్ స్విమ్మింగ్ పూలా? నిజమైన స్విమ్మింగ్ పూలా? అవును పిల్లలు, నేను ఇదివరకే పేపర్లు చూశాను. ఇది తెరిచారు. అక్కడ బింగోకి కొత్త ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. స్విమ్మింగ్ చేయడానికి పెద్ద స్విమ్మింగ్ పూల్ అది. అయితే అక్కడ బింగోకి చాలా మజా వస్తుంది. పదండి. అందరూ కిందికి వెళ్తారు. ఇంకా కార్లో అందరూ పూల్ దగ్గరికి వెళ్తారు. పదండి పిల్లలు, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత బింగో స్విమ్మింగ్ పూల్ కోసం రిజిస్ట్రేషన్ కోసం నాన్న వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తారు, లోపల చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. పూల్ కి బయట ఒక పక్క చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇంకా అక్కడ చాలా కుక్కలు కూడా ఉంటాయి. బింగో, ఇక్కడ ఎన్ని డాగ్స్ ఉన్నాయి చూడు, వాటితో ఫ్రెండ్షిప్ చేస్తావా? అరే ఆగు బింగో, మెల్లగా. పిల్లలు, మీరు బింగుతో పాటు ఉండండి. నేను నాన్న అక్కడ కెఫేలో ఉంటాం. హా పిల్లలు, మరి ఈ కెఫే పక్కనే ఉంది, మేము అక్కడే ఉంటాం. అలాగే అమ్మా నాన్న. హాయ్ పిల్లలు, ఈ డాగ్ మీదేనా? హాయ్ అక్క, దీని పేరు బింగో. హలో బింగో, ఇది నా డాగ్ మోతి. చూడండి, అప్పుడే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. మోతి బింగోకి ఫస్ట్ ఫ్రెండ్. బింగో, ఇప్పుడు పూల్లోకి వెళ్ళు.
హా మోతి, నువ్వు పూల్లో స్విమ్మింగ్ చెయ్యి, తర్వాత మీ ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేయొచ్చు. గో. అక్క చెప్పిన వెంటనే మోతి స్విమ్మింగ్ పూల్ లోపలికి దూకుతుంది. మోతి దూకగానే బింగో కూడా నీళ్ళలోకి దూకుతుంది. ఇద్దరూ కలిసి స్విమ్ చేస్తారు. ఇంతకు మీ ఇద్దరు పేర్లేంటి? నేను గట్టు అక్క, ఈమె చింకి. నా పేరు ఆర్తి. అక్క, అక్కడున్న సామాన్లు ఏంటి? పదండి చూద్దాం. గట్టు ఇంకా చింకి పూల్ వైపు చూస్తారు. బింగో ఇంకా స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గట్టు చింకి అక్కతో కలిసి ఎక్విప్మెంట్ స్టోర్ దగ్గరికి వెళ్తారు. చూడండి పిల్లలు, ఇవి డాగ్స్ ఎక్సర్సైజ్ చేసేవి. రండి మీకు చూపిస్తాను. ఇక్కడ రింగులు, టన్నల్స్ ఉంటాయి. వాటి నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత వాటి నుంచి డాగ్స్ దూకుతూ వెళ్ళాలి. అక్కడ ఒక టన్నల్ ఉంటుంది. అక్కడ అడ్జస్ట్ చేసుకునే జంపింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. గట్టు చింకి చాలా జాగ్రత్తగా అన్ని ఎక్విప్మెంట్స్ చూస్తారు. ఇది ఎంత చల్లగా ఉంది. కానీ అక్క, ఇవన్నీ మీకు ఎలా తెలుసు? కానీ పిల్లలు, నేను ఈ డాగ్ స్విమ్మింగ్ పూల్ ఓనర్ని. అక్క మాట విని గట్టు చింకి షాక్ అవుతారు. వావ్, ఇది మీ పూలా? పదండి బింగోని మోతిని చూద్దాం. ముగ్గురు పూల్ దగ్గరికి వస్తారు. బింగో, మజా వస్తోందా? పదండి అయితే మోతితో ఒక రేస్ చేదు గాని. హా, జాగ్రత్త, మోతి చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. మా బింగో కూడా తక్కువేం కాదు. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. 3, 2, 1 లెట్స్ గో. బింగో ఇంకా మోతి ఇద్దరి మధ్య రేస్ మొదలవుతుంది. కానీ మోతి మాత్రం చాలా బాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. గో బింగో గో, యూ కెన్ డూ ఇట్. పర్వాలేదు పిల్లలు, మోతి చాలా రోజుల నుంచి ట్రైనింగ్ చేసుకుంటుంది. కానీ బింగోకి మాత్రం ఇవాళే ఫస్ట్ డే కదా. వెల్ డన్ బింగో, నువ్వు చాలా బాగా చేసావు. పదండి ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ కార్నర్కి వెళ్దాం. హా, మనం బింగోకి కూడా ఎక్సర్సైజ్ చేయించాలి. లెట్స్ గో బింగో, చాలా మజా వస్తుంది. బింగో, నువ్వు మోతిని జాగ్రత్తగా గమనించు. ఆ తర్వాత నేను ఈ మిషన్ అన్ని నీ హైట్ కి సెట్ చేస్తాను, సరేనా? మోతిని జాగ్రత్తగా గమనించు. గో మోతి. ఫస్ట్ రింగ్ జంప్, నౌ టనల్. ఏ వెరీ గుడ్ మోతి. వావ్, బింగో చూసావా? నువ్వు కూడా అలాగే చేయాలి. నౌ గో బింగో. వెరీ గుడ్ బింగో, శబాష్. అప్పుడే అక్కడికి ఆ అమ్మా నాన్న వస్తారు. అరే వా, అనిపిస్తోంది ఇక్కడ బింగోకి మజా వస్తోందని. అయితే ఇకపై ప్రతి ఆదివారం బింగోని ఇక్కడికే తీసుకొద్దాం. అవును నాన్న. పదండి పిల్లలు, లంచ్ చేద్దాం రండి. బింగో కోసం ఇక్కడ స్పెషల్ డాగ్ ఫుడ్ కూడా ఉంది. దానికి ఆకలిగా ఉండి ఉంటుంది. ఎస్, లెట్స్ గో. అందరూ ఇవాళ చాలా ఆనందంగా ఉంటారు. అందరూ కలిసి లంచ్ చేస్తారు. అలా బింగోకి ఆ రోజు ఒక కొత్త ఫ్రెండ్, అలాగే స్విమ్మింగ్ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.